నమస్తే అండి. నా పేరు నాగేశ్వరి అండి. నా వయసు 57 సంవత్సరాలు. నేను టైం పాస్ కోసం ప్లస్ పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు కాబట్టి ఏదో ఒకటి కాలక్షేపం కోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. తెలిసి తెలియక ఏమన్నా చేస్తే తప్పులుంటే క్షమించండి. ఈ మధ్య మేము బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళామండి. అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే కంబోడియా వెళ్ళామండి. కంబోడియాలో విష్ణుమూర్తి టెంపుల్స్ చాలా బాగున్నాయి. కానీ పేదరికం అనేది అంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడ చూసామండి. ఈరోజు తినటానికే సంపాదించుకునే జనం 100 మందిలో 90 మంది ఉన్నారండి. మన అమెరికన్ డాలర్ ఒక్క డాలర్ ఇచ్చామంటే వాళ్ళకి పరమానందం అండి. చదువు లేదు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితం పోర్చుగీస్ వాళ్ళు వచ్చి, నేను తప్పు చెప్తే క్షమించండి, వాళ్ళు వచ్చి చదువుకున్న వాళ్ళని అందరినీ ఒక 8 లక్షల మంది ఒక్కసారే నరికేసేసారంట. అదొక ప్లేస్ ఉందండి, శవాల గుట్టలాగా దాన్ని పెట్టారు. పాపం అందుకని అప్పటి నుంచి వాళ్ళు చదువుకోలేదు ఎవరు. తిండి తినటం కూడా చాలా కష్టంగా ఉండి చిన్నగా ఇప్పుడిప్పుడే టూరిజం పార్ట్ లాగా అందరూ వెళితే అదే ఆ దేశానికి ఆదాయం అండి. టూరిజం వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళండి, బాగుంది. ఆ ప్లేస్ అయితే బాగుంది, అంటే హిస్టారికల్గా బాగుంది. మళ్ళీ ఏంటో అందంగా ఉంటుంది, ఈ ఆంటీ ఏంటి అలా చెప్పింది అని అనుకోవద్దు మీరు. హిస్టారికల్గా అయితే చాలా గొప్పగా ఉంది. చాలా పెద్ద ప్లేసు. అంత ప్లేస్ను ఆ రోజుల్లో ఎలా కట్టారు అన్నది, అంత ఇది ఎలా కట్టారన్నది అర్థం కావట్లేదు. అన్ని తలలు ముండాలు చేసి కొట్టేశారండి. ఇంక అక్కడి నుంచి మేము పటాయా వచ్చామండి. పటాయాలో బాగుంది, కొంచెం టూరిజంగా కానీ సీషోర్ కానీ చాలా బాగుంది పటాయాలో. కానీ కోవిడ్ టైంలో అక్కడ వాళ్ళకి జరుగుబాటు, అదంతా టూరిజం కదండి. టూరిజంలో కోవిడ్ టైంలో ఎవరు వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకి బతకడానికి కష్టమైపోయి చాలామంది పాపం వాళ్ళని మనం పాపం అనుకో, జాలి కాదు, పాపం వాళ్ళు బతకటానికని ఎగతాళి చేసినట్టు కూడా కాదండి. బతకటానికని చెప్పి మగవాళ్ళు ఆడవాళ్ళగా మారుండొచ్చు, లేకపోతే వేషధారణలో ఉండొచ్చు. మనకు అక్కడ స్త్రీలు వీళ్ళు నిజమైన స్త్రీయా కాదా అన్నది కూడా తెలియదు. అంత బాగా పాపం కష్టపడి వాళ్ళతే రెడీ అయ్యారండి. నేను లాస్ట్ ఒక వీడియో పెట్టానండి. అది అక్కడ తీసిన అందరూ మగవాళ్ళేనండి. ఆ డ్యాన్స్ అండి అది. అందుకని నేను పెట్టాను. నాకు అప్పుడు రాదండి, వీడియో తీస్తూ వాయిస్ మెయిల్ చేయటం రాక నేను అలా పెట్టాను, ఏమనుకోవద్దు. నమస్తే అండి. రేపు కలుస్తాను ఇంకొక వీడియోతో. నచ్చితే లైక్ చేయండి, తప్పులుంటే క్షమించండి.